జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై పార్టీలో జూనియర్ అయి ఉండొచ్చు కానీ మీరు మామూలుగా సీనియర్ నాయకులు కదా. మేమందరం చూస్తున్నప్పటి నుంచి ఇలా ఉండాలి, మండల గురుప్రసాద్ గారు ఇలా ఉండాలి, ఈ సమస్య మీద మాట్లాడాలి అని నేర్చుకున్న వాళ్ళం. అందుకని సీనియర్ నాయకులుగా చెప్తున్నాను. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ అందరితో ఒక మంచి స్నేహభావంతో మెలిగే పెద్దలు మండలి గురుప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు గణపతి శ్రీనివాసరావు గారు, చల్లపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి దుర్గా గారు, కనకదుర్గ గారు, నా భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలు శ్రీనివాసరావు గారు, రవి గారు, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ ప్రేమ్నాథ్ గారు, డిసిహెచ్ఎస్ ప్రేమ్చంద్ గారు, డిసిహెచ్ఎస్ శేషకుమార్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఈ ఏ పిఎస్సి పరిధిలోకి వస్తుందో ఆ పిఎస్సికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సైతేజ్, డాక్టర్ హైందవ్, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ అద్భుతమైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా మీకు ఆరోగ్య సేవలను అందించడానికి ఇక్కడికి వచ్చిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భవిత గారికి, లక్ష్మీపురం గ్రామస్తులకి, ముఖ్యంగా మేము వైద్య సేవలు నిరంతరాయంగా నాణ్యమైన వైద్య సేవల్ని ప్రజలకు అందించడానికి ప్రధాన కారణమైన ఏఎన్ఎం ఆశా సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, చాలా చిన్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం గురించి దాదాపు 2 నెలలుగా అంత సీనియర్ నాయకులైన మండలి బుద్ధప్రసాద్ గారు పిలుస్తూ ఉన్నారు. లక్ష్మీపురం గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మిస్తున్నాం, దానికి ప్రారంభోత్సవానికి రావాలని. మామూలుగా చూస్తే దీనికోసం ఆరోగ్య శాఖ మంత్రి రావడం, అందరు సీనియర్ నాయకులు ఆయన పనులు మానుకొని రావడం, మిగతా అందరు రావడం, ఈ చిన్న బిల్డింగ్ కోసము ఇనాగ్రేషన్ కోసం ఇంత వ్యవస్థ, ఇది అవసరమా అనిపిస్తుంది. కానీ గ్రామాల్లో నాణ్యమైన వైద్య సేవల్ని ఇంటి దగ్గర అందించడం కోసం మన అందరి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని, 2017లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ప్రారంభించాలి, తద్వారా గ్రామాల్లోనే 14 రకాల పరీక్షలు ఉచితంగా అందించాలా, ఎక్కడో పిఎస్సి కోసం 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన గ్రామంలోనే 105 రకాల మందుల్ని ఉచితంగా అందించాలనే ఒక మంచి భావనతో, తద్వారా ఈ దేశంలోని ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టాలనే భావనతో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇక్కడ మన రాష్ట్రంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు అని పేరు పెట్టారు. కానీ ఆరోగ్య మందిర్ అనే పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు పెట్టడం. ఆయుష్మాన్ అంటే మీకు అందరికీ తెలుసు, చిరంజీవిగా ఉండాలి. ఈ ఆరోగ్య మందిర్ ద్వారా మీరు అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటూ మీ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ మీ పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తూ ఈ సమాజ హితం కోసం కూడా పనిచేస్తూ సమాజ జాతి నిర్మాణం కోసం కూడా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటాం అని పెట్టారు. ఎందుకంటే ఆ దేవాలయాలు ఎంత పవిత్రమైనవో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కూడా అంతే పవిత్రమైందని వారి ఉద్దేశం. దేశవ్యాప్తంగా 1,75,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను ప్రారంభించాలని సంకల్పించి అన్ని రాష్ట్రాలకి నబార్డు ద్వారా కానీ లేదా ఎన్హెచ్ఎం ద్వారా కానీ లేదా పిఎం అభియాన్ ద్వారా కానీ నిధులు ఇచ్చే ప్రయత్నం చేశారు. 2017-18 అప్పట్లో మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత 2019 నుంచి 2024 దాకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మించాల్సి ఉంటే గత ప్రభుత్వం, నేను విమర్శలకు పోదలుచుకోలేదు కానీ
గ్రామాల్లో గ్రామస్తులకి ముఖ్యంగా రైతులు ఎక్కువ ఉంటున్న చోట, రైతు కూలీలు ఎక్కువ ఉంటున్న చోట, బడుగు బలిగిన వర్గాలు ఎక్కువ ఉంటున్న చోట, అణగారిన వర్గాలు ఎక్కువ ఉన్న చోట, ముఖ్యంగా పేదలు ఎక్కువ ఉంటున్న గ్రామాల్లో ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ సంకల్పానికి అంతగా పెద్దగా పట్టించుకున్న పాపాన పోలే. 5 సంవత్సరాల్లో కేవలం 3,105 అది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంటే 3,105 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు మాత్రమే నిర్మించి దానికి పేరు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రజల కోసం నిర్మించిన ఆరోగ్య మందిర్లు, కానీ పేరు పెట్టుకుంటున్న వాటి మీద ఉన్న శ్రద్ధ వీటిని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయాలి, తద్వారా వైద్య సేవల్ని గ్రామస్తులకు అందించాలని ఆలోచన చేయలేదు. 5 సంవత్సరాల్లో 3,105 మాత్రమే పూర్తి చేసి మిగతావన్నీ పునాదుల స్థాయిలో వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో పేదలందరికీ కూడా ప్రధానమంత్రి ఆదేశాల మేరకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు పూర్తి చేయాలనే ఉద్దేశంతో వెంటనే సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ ఆగిపోయినా, ఎక్కడెక్కడ మొదలు పెట్టలేదు, ఎక్కడెక్కడ స్థల సేకరణ చేయలేదు గుర్తించి తద్వారా స్థల సేకరణ చేయడం, ఆగిపోయిన వాటిని బదులు పెట్టడం, కొత్త వాటిని నిర్మించే దిశగా ప్రయత్నాలు చేయమంటే 2 సంవత్సరాల్లోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ 4,500 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించుకుంటున్నాం. దాంట్లో ఇవాళ లక్ష్మీపురంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఒకటి. 5 సంవత్సరాల్లో 3,000 నిర్మిస్తే 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, ప్రజాసేవ పట్ల, ప్రపంచ ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. 4,500 నిర్మించడం జరిగింది. ముఖ్యంగా అవనిగడ్డ ఈ జిల్లా మొత్తానికి, ఈ కృష్ణా జిల్లాకి 110 కోట్లతో 250 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కానీ, బీపీహెచ్లు కానీ పనులు ప్రారంభిస్తే అవనిగడ్డ నియోజకవర్గానికి మాత్రమే 14 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, రిపేర్లలో ఉన్నవి, మిగిలిపోయినవి, పునాదుల దగ్గర ఆగిపోయినవి, మొండి గోడల దగ్గర ఆగిపోయిన వాటి మొత్తం కలిపి 36 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ ఈ అవనిగడ్డ నియోజకవర్గానికి మంజూరు చేయడమే కాకుండా ఆ పనులను పూర్తి చేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది కాకుండా 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లని, బీపీహెచ్యూలు అంటారు, ఒక్కోటి 50 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. మొత్తం కలిసి 9,40,00,000 రూపాయలని ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల కోసం, బీపీహెచ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ వీటిని మనం ప్రారంభించుకుంటున్నాం. నేను మండల బుద్ధప్రసాద్ గారిని చూస్తూ ఉంటా, చాలా సీనియర్ నాయకుడు. నేను ముందు గతంలో అనుకునేవాడిని, ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచారు, గతంలో మంత్రిగా చేశారు, లేదా గతంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు, వారి తండ్రి గాంధేయవాది, ఆయన కూడా గాంధేయవాది అనుకోండి. అనేక సంవత్సరాల పాటు కేవలం రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేయడమే కాకుండా సామాజిక బాధ్యత, సామాజిక స్ఫూర్తితో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నాకు తెలుసు, కానీ మరీ దగ్గరగా చూసే అవకాశం కలిగేది కాదు. ఈ స్థాయిలో వింటున్న వ్యక్తి బాగా కొంచెం గర్వం ఉంటుందేమో అని అనుకునేవాడిని. కానీ అసెంబ్లీలో వచ్చి చూడడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఎంత ప్రశాంతంగా, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆయన బయట కనిపించడానికి ప్రశాంతంగా ఉంటారు, వ్యవహార శైలి ప్రశాంతంగా ఉంటుంది, మాట తీరు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ కూడా నేను ఇంత సీనియర్ నాయకుడినే అని గర్వం మచ్చుకైనా కనిపించకుండా మాలాంటి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినాను, మాలాంటి ఎంతో మందికి ఆయన ఆదర్శవంతమని ఈ సందర్భంగా నేను లక్ష్మీపురం గ్రామం వేదిక నుంచి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేసుకొస్తా ఉంది. ఇవాళ సమయాభావం అయింది, ఎండ ఎక్కువ ఉంది, మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచే ప్రయత్నం చేయలేదు. మండల ప్రసాద్ గారు చాలా విషయాలు చెప్తారన్నారు కాబట్టి కొద్దిగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. లేకుంటే అందరికీ నమస్కారం అని చెప్పి కారు ఎక్కేసి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ చల్లపల్లికి వెళ్లాల్సి ఉంది. చల్లపల్లి తర్వాత ఇంకో కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి కానీ ఇవాళ రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో గ్రామాల్లో దృష్టి పెట్టడమే కాకుండా ఈ సిహెచ్సిలో వీటిల్లో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన చర్యల కారణంగా ఎక్కడ మందుల కొరత లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. సమయానికి ఉద్యోగానికి రావడానికి ఇవాళ మీరు అందుబాటులో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు అందుబాటులో ఉంటున్నారు. నిజంగా వారి సేవానివృత్తికి ఈ అందరికీ పని వేళలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగుల్లో మా డిఎంహెచ్ఓ గారికి పని వేళలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి పని వేళలు ఉన్నాయి. కానీ పని వేళలు లేకుండా ఎప్పుడంటే ఎక్కడ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా
వాళ్ళని ఆదుకోవడానికి ముందుంటున్నది మాత్రం మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, తర్వాత గ్రామాల్లో ఉంటున్న మా సిహెచ్ఓలని సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలైన కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తూనే ఉంటుంది, ఒకటి కాదు రెండు కాదు. లిస్టు చదవాలంటే ఇంత పెద్ద లిస్ట్ అవుతుంది. అరే మన ముందు రోజు కనిపించే ఆశా సోదరి, మన ముందు ఏఎన్ఎం ఇన్ని పనులు చేస్తుందా, ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తుందా, ఇన్ని కార్యక్రమాల్ని మళ్ళీ ఫోన్లో పెట్టి ఫోన్లో అన్నింటినీ అప్డేట్ చేస్తూ ఉందా అనే విషయం మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటంటే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు. నేను మంత్రి అయిన తర్వాత కొత్తగా ఏమన్నా చేద్దాం, కొత్త ఫస్ట్ సంతకం దేని మీద చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు అధికారులను నేను అడిగా, అయ్యా క్యాన్సర్ గురించి ఏమైనా చేయడానికి ఉన్నా, నా తల్లి నా అక్క ఇద్దరు కూడా క్యాన్సర్ కారణంగా చనిపోయారు కాబట్టి క్యాన్సర్కి మనం ఏమన్నా చేయడానికి అవకాశం ఉందా, క్యాన్సర్ కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి కదా, చేయడానికి ఉందా అంటే అప్పట్లో మా చీఫ్ సెక్రటరీగా ఉంటున్న కృష్ణబాబు గారు, ఈ జిల్లా వ్యక్తి ఆయన, ఒక పని చేయించండి మనము ఫ్రీ స్క్రీనింగ్ పెడదాము అన్నారు. ఫ్రీ స్క్రీనింగ్, ఉచితంగా స్క్రీనింగ్ పెట్టేసి రొమ్ము క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాం, వీటికి ఉచితంగా పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని శ్రీకరించడం దేశంలో ఏ రాష్ట్రం మొదలు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ బారిన పడకుండా, తద్వారా కుటుంబం చితికిపోకుండా, తద్వారా కుటుంబం ఆర్థికంగా చితికిపోతే దాని ప్రభావం ఆ పిల్లల మీద పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేసి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మా ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ మన ఇంటి దగ్గరకు వస్తుంటారు. వచ్చి వీళ్ళందరికీ 18,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఏ రకంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పి. పరీక్షలు నిర్వహించిన తర్వాత క్యాన్సర్ అనుమానిత కేసులు ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ మెడికల్ ఆఫీసర్ దగ్గర పంపిస్తారు. మెడికల్ ఆఫీసర్ చూసిన తర్వాత ఈ అనుమానిత కేసు ఉంటే మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ అని చెప్పి పెద్ద ఆసుపత్రిలో పెడుతున్నాం. అక్కడికి వెళ్ళి డాక్టర్లు చూస్తారు. డాక్టర్లు చూసిన తర్వాత మీరు ప్రాథమిక దశలో గుర్తిస్తే కాపాడుకోవడానికి అవకాశం ఉంది, లేదా రాలేదు మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది. లేదా క్యాన్సర్ బారిన పడ్డారు, రెండో స్టేజ్లో ఉంది అనుకుంటే నాణ్యమైన చికిత్సని 25 లక్షల రూపాయల దాకా ఉచితంగా చికిత్సను అందించి క్యాన్సర్ మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకు క్యాన్సర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్పారు, కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ సంక్రమిత వ్యాధులు గతంలో టీబీ కానీ ఇంకోటి కానీ ఈ డెంగ్యూ ఇట్లాంటి వెక్టర్ బోర్న్, వాటర్ బోర్న్ ఇట్లాంటి డిసీజెస్ అన్ని సంక్రమిత వ్యాధులు పెద్ద కష్టంగా ఉండేది, క్షయ ఇట్లాంటి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి, అసంక్రమిత వ్యాధులు చాలా ప్రమాదకరంగా తయారైనాయి. దాంట్లో హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, తద్వారా ఈ రెండు ఉంటే దాని తర్వాత సివిడి గుండె సంబంధిత, దాని తర్వాత సికేడి, తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధులు, అనేక రకాలైన వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది. అందుకని ప్రధానంగా వీటి మీద దృష్టి పెడుతున్నాం, క్యాన్సర్ మీద దృష్టి పెడుతున్నాం. క్యాన్సర్ కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యాయామం లేకపోవడం, మన ఆహారపు అలవాట్లు ఒకటి, రెండు జీవన శైలి ఒకటి. దీంట్లో వచ్చిన మార్పుల కారణంగా ఇవాళ క్యాన్సర్ బారిన పడుతున్నాం. పోయిన ఒక్క సంవత్సరమే 24వ సంవత్సరంలో 2024 ఒక్క సంవత్సరంలోనే 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో వచ్చాయి. 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 8,70,000 మంది క్యాన్సర్ కారణంగా చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని దీని మీద అవగాహన కల్పించడానికి మా హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి పరీక్షలు చేస్తున్నారు. చాలా మంది 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్ జనాభాకి మేము ఉచిత పరీక్షలు నిర్వహించాలని సంకల్పిస్తే చాలా మంది ముందుకు రావట్లా. ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాకేమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యం ఒకటి, రెండోది వచ్చినప్పుడు చూసుకుందాంలే అదొక నిర్లక్ష్యం. కానీ మన అందరూ తెలుసు సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత పట్టుకొని ప్రయోజనం లేదు. కాబట్టి రాకుండా అవగాహన పెంచుకోవాల్సి ఉంది. క్యాన్సర్ బారిన పడకుండా, ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చినప్పుడు కొంతమంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి, ప్రతి యువతికి, అబ్బాయికి ఈ ఓరల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయికి ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదకరంగా రోజు 1,600 మంది క్యాన్సర్ కారణంగా ఈ దేశంలో చనిపోతుంటే దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. దాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే చాలా మందికి ఇది ఉంటుంది, ఈ రెండు ఇంటి దగ్గరకు వచ్చి చేయగలుగుతున్నారు, ఏమో ఇంటికి వెళ్ళి చేస్తున్నారా, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఇంటికి చేస్తున్నారు. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ రావాలంటే ఇట్లాంటి హెల్త్ క్లినిక్ రావాలి. అక్కడికి వస్తే అక్కడ టెస్ట్ చేయాల్సి ఉంటుంది, డాక్టర్ చేయాలి. అక్కడికి రావడానికి సబ్సిడీ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళాలా, చూపించుకోవాలంటే తర్వాత చూద్దాం, వచ్చిందని తెలిసిన తర్వాత కాపాడుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. రాకుండానే కాపాడుకోవాలా, లేదా
ప్రాథమిక దశలోనే గుర్తించాలి. కాబట్టి ఈ సభా వేదికగా నేను రాష్ట్రంలో ఉంటే మహిళలకి అక్క చెల్లెలందరూ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామాల్లో మన ఆశా ఏఎన్ఎంను మా సిహెచ్ఓలు వచ్చి పరీక్షలు నిర్వహించినప్పుడు వాళ్ళకి సహకరించండి, పరీక్షలు నిర్వహించనివ్వండి. అదేవిధంగా హెల్త్ క్లినిక్కి వెళ్ళేసి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఉందో లేదో కనుక్కునే ప్రయత్నం కూడా చేయండి. తద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు. తర్వాత ఏమైనా అయిన తర్వాత బాధపడితే ఎంత బాధాకరమైన వ్యాధో మీకు తెలియదు, అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. ఆ అనుభవంలోకి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా చేస్తున్నా. అయితే ప్రధానమంత్రి గారి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇవాళ కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారించదగ్గది. అన్ని క్యాన్సర్ చాలా వరకు 80% క్యాన్సర్లు నివారించదగ్గ క్యాన్సర్లు. వాటిని నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్రధానంగా 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల బాలికలకి ఈ ఎస్పీవి వ్యాక్సినేషన్ ఇస్తే భవిష్యత్తులో 30 సంవత్సరాలు దాటిన సర్వైకల్ క్యాన్సర్ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తుంది, వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఒకే రోజు మొన్న 63 లక్షల మందికి హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు 5.5 లక్షల హెచ్పివి వ్యాక్సినేషన్లని స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకి 14వ పుట్టినరోజు పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చి ఒకే రోజు 5,50,000 మంది భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ గుండె జబ్బు వస్తే స్టెమీ కార్యక్రమాన్ని, సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఒక ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తున్నాం. ఎవరన్నా గుండె జబ్బు ఉంది, మాకు నొప్పి వస్తుందని చెప్పి ఆసుపత్రికి వెళ్తే అక్కడ వాళ్ళు థ్రోంబోలిసిస్ చేస్తారు. నిజంగానే మీకు గుండె సంబంధిత ఇబ్బంది ఉంటే వెంటనే 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఆసుపత్రిపై అవసరమైతే సర్జరీ చేయాలంటే ఉచితంగా సర్జరీ చేసి పంపిస్తారు. ఇవాళ దాకా మనం ఆ స్టెమీ కార్యక్రమం కింద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రారంభిస్తే దాదాపు 5,000 మంది ప్రాణాలని గుండె జబ్బు కారణంగా మరణించకుండా కాపాడుకోగలిగామనే విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం అతి పెద్ద విజయంగా నేను చెప్తున్నా. 5,000 మందిని ప్రాణాలు కాపాడడం చిన్న విషయం కాదు. అటువంటి చిత్తశుద్ధితో ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇదే చిత్తశుద్ధిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. అనేక వైద్య రంగంలోనే కాదు, అనేక రకాలలో దీనిలో కూడా సమూలమైన సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇంకోవైపు రెండు సమాంతరంగా తీసుకెళ్లే ప్రయత్నాలు. మన గ్రామాల్లో చూస్తే ఇవాళ గ్రామాల్లో రహదారులు వస్తున్నాయి, గ్రామాల్లో వీధి రోడ్లు వస్తున్నాయి, గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి, గ్రామాల్లో కరువు పనులు జరుగుతున్నాయి. విబి రామ్జీ కింద మళ్ళీ కొత్తగా నిధులు పెంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణం ముందు గుంతల రోడ్లు ఉండేది, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇవాళ గుంతల రోడ్డుపై మంచి రోడ్లు వస్తున్నాయి. మంచి సాగునీటి సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా అనేక రకాలైన పరిశ్రమలు తీసుకొచ్చి మన గ్రామాల్లో చదువుతున్న యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని, మంచి ఉద్యోగాల్ని మన రాష్ట్రంలోనే కల్పించుకునే దిశగా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కాకుండా ఒకవైపు అభివృద్ధిని తీసుకెళ్తూ రెండో వైపు సంక్షేమాన్ని కూడా సమాంతరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని మీ అందరికీ తెలిసి ఇవాళ తల్లికి వందనం కింద పిల్లలకి అందరికీ 15,000 ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రైతులను ఆదుకోవడం కోసం అన్నదాత సుఖీభావం కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6,000, ఇక్కడ 14,000 ఇచ్చి 20,000 ఇచ్చి అందరికీ సహకారం చేస్తున్నాం. అక్క చెల్లెళ్ళు అనారోగ్యం బారిన పడకుండా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇప్పించడం కోసం 3 సిలిండర్ ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తాం. మత్స్యకారులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం, లేదా చేనేతలను ఆదుకునే ప్రయత్నం, అనేక రకాలు చేసుకుంటా ఉంటే ఈ సంక్షేమ పథకాల్లో ఒక ఆరోగ్యానికి సంబంధించి ఇంకొక సంక్షేమ పథకాన్ని కూడా తీసుకొచ్చిన నేను ముఖ్యమంత్రి గారిని నేను ధన్యవాదాలు చెప్పాలి. ఏంటయ్యా అది అంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఎలా ఆ పథకం మార్చింది అని. నేను ఒక ఆసుపత్రికి వెళ్ళాను మొన్న మధ్య నున్న దగ్గర వెళ్ళి నర్సుని అడిగాను, అమ్మ ఏంటి ఇంతకుముందు వచ్చినప్పుడు ఓపీలు తక్కువ ఉన్నాయి, 6 నెలల క్రితం మళ్ళీ ఇప్పుడు వస్తే ఓపీలు ఎక్కువ పెరిగాయి, ఏమన్నా ఊరికే పేపర్లో రాస్తున్నారా అని. లేదు సార్, ప్రతిదీ మేము ఎంటర్ చేయాల్సిందే కదా సార్, చాలా పెరిగాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 18% ఓపీ సర్వీసులు పెరిగాయి అన్ని ఆసుపత్రుల్లో 18%. నిన్న నేను ఒక చిలకలూరుపేట చూస్తూ ఉన్నా. చిలకలూరుపేటలో 2023 సంవత్సరంలో 84,000 ఓపీలు జరిగితే 24కి వచ్చేసరికి అది కాస్త 98,000కి పోయాయి. ఈ సంవత్సరం ఈ 25-26 ఆర్థిక సంవత్సరంలో 1,21,000 ఓపీలు జరిగాయంటే ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మీరు అర్థం చేయాలి. 50% ఓపీ సర్వీసులో ఒక చిలకలూరు పెరిగారు. సరే అని నేను అడిగా ఏందమ్మా అంటే, లేదు సార్ వస్తున్నారు, ఆసుపత్రికి ఎక్కువ మంది వస్తున్నారు, మహిళలు ఎక్కువ వస్తున్నారు, దేనమ్మా కారణం? ఏం లేదు సార్, ముఖ్యమంత్రి గారు పథకం తెచ్చారు కదా సార్ బస్సులో ఫ్రీగా, ఇంతకుముందు పెద్ద ఆసుపత్రికి రెఫర్ రాస్తే వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడేమో తీసుకొని వచ్చేస్తున్నారు. ముందు 40 రూపాయలు 50 రూపాయలు పెట్టాలంటే కష్టం ఉండేది, ఇప్పుడు తీసుకొని వచ్చేస్తున్నారు, వాళ్ళు డాక్టర్ చూపించుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, మళ్ళీ వెనక్కిపోతున్నారు.
సార్ అని. మరి ఏంటమ్మా మీరు టైంకి డ్యూటీకి వస్తున్నారా అన్న. సార్ ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా, ఇంత ముందంటే కొద్దిగా ఎట్లా వచ్చేవాళ్ళం సార్, ఇప్పుడు టైంకి వస్తున్నాం సార్ అని. ఇంకో ఆమె మా ఆశా సోదరి నవ్వుతోంది. ఇట్లాంటి ఆమె మా సోదరి ఒక ఆమె అడిగింది, సార్ నాకు కూడా బాగా లాభం జరిగింది. ఏమైందమ్మా అన్న. ఏం లేదు సార్, మా అమ్మ అంటే నాకు ఇష్టం. మా అమ్మ ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది. పోయి రావాలంటే ఇంతకుముందు కష్టపడేదాన్ని, ఇప్పుడు బస్సులో పోయి బాగా చూసుకొని చూస్తున్నా సార్ అని. ఇంకొక ఆమె పక్కన నవ్వుతుంది. కానీ ఆమె కూడా సార్ మా అత్తను కూడా చూస్తున్నా, అత్తను కూడా ఎప్పుడో ఒకసారి చూసే అత్తను కూడా ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి బస్సులో ఫ్రీగా వెళ్ళి చూసి వచ్చేస్తున్నారు. ఏం పేరమ్మా? మా లక్ష్మి అయితే గతంలో ఆడపడుచుతోనో తోడుకోడలతో గొడవపడాలంటే ఫోన్లో గొడవపడేది. ఇప్పుడు ఏం లేదు, బస్సు ఎక్కి సాయంత్రం ఆడపడుచు ఊరికి వెళ్ళి పామర్రికి వెళ్ళి ఆడ గొడవపడి, మళ్ళీ రేపల్లకి వెళ్ళి సాయంత్రం తోడుకోడలతో గొడవపడి సాయంత్రం మళ్ళీ డ్యూటీకి వచ్చి డ్యూటీ చేసుకుంటాను. సెలవు రోజు మాత్రమే. ఇంకా కొంతమంది నేను ఇది చెప్పట్లేదు కానీ పొద్దున మార్నింగ్ మేఘ సందేశం మన ఊర్లో చూసుకొని, మధ్యాహ్నం మెరుపుకళలు పక్క ఊర్లో చూసుకొని, మళ్ళీ రాత్రి కార్తీక దీపం అమ్మగారి ఇంటికి వెళ్ళి చూసుకొని, రాష్ట్రం మొత్తం మీద 10 లక్షల కోట్ల అప్పున్న నేపథ్యంలో కూడా వీటినన్నింటినీ అధిగమించి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో సహకారంతో తద్వారా సమాజాన్ని నిర్మించడం కోసం, ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం, గతంలో లాగా కక్షలు, విద్వేషాలు, కార్పణ్యాలు, తిట్టదండకాలు, గతంలో పిల్లలకి బయటకు పంపిస్తే టీవీ పెట్టాలంటే భయం ఏది, ఏంటంటే తిట్లు ఉండేది ఛానళ్ళ దగ్గర. ఇప్పుడు అట్లా లేదు, మంచి పనులు ఉన్నాయి. ఇంకా కొంతమంది తిట్టే వాళ్ళు ఉన్నారు, వేరే విషయం. ఆ తిట్టే వాళ్ళను అటువంటి అంటే ఒక సంస్కారం హీనంగా తయారైన సమాజం నుంచి ఒక సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఇవాళ ప్రభుత్వం సహకారం చేస్తాం. దీన్ని మీరు మీ ఆశీర్వాదం కారణంగానే ఇది మొదలైంది, ఇది సాధ్యమైందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆ సహకారం అందించిన మీ అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇదే ఆశీర్వాదాన్ని కొనసాగించాల్సిందిగా, ఎక్కడో విధ్వంసంలో కొట్టుమిట్టాడు చివరి స్థానంలో నిలబడుతున్న ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా నిర్మించాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదుందో దానికి మరింత సహకారం అందించాల్సిందిగా, వికసిత భారత్ నిర్మాణం చేసి సహకరించాల్సిందిగా, మీ ఆశీర్వాదాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, ఇవాళ మీ కార్యక్రమం సందర్భంగా ఇంత ఎండలో కూడా, మంచి ఎండ కాదు ఎక్కువ ఎండ, మామూలుగా అదేందుకో మంచి ఎండ అంటాం. మంచి ఎండ ఎట్లయితే కాల్ చేస్తా అంటే పైన మీకన్నా కొంతమంది జుట్టులకు పర్లేదు, నాలాంటి వాడికి డైరెక్ట్ తగ్గుతుంటుంది సమస్య. ఇటువంటి ఎండలో కూడా మీరందరూ ఓపికగా ఉందనుకో మీ అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.